అందరికీ నమస్తే అండి. నేను మీ మధు. లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన దివ్యాంగులు ఎప్పటి నుంచో నాకు ఒక క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. మేడం గారండి, రేషన్ కార్డులో మేము ఫ్యామిలీలో ఉన్నాము, మమ్మల్ని చేర్చుకోవడానికి అవకాశం ఉందా, లేదా మా ఫ్యామిలీలో నుంచి నేను సింగిల్గా తనీగా వచ్చేయాలి, దీనికి ఏమైనా అవకాశం ఉందా అని మార్పులు చేర్పులు, యాడింగు, స్ప్లిట్టింగు, ఇట్లా రకరకాలైన రేషన్ కార్డుకి సంబంధించింది ఈరోజు వీడియో అనమాట. రేషన్ కార్డుకి సంబంధించిన వీడియో 9 రకాల సేవలు అందుబాటులోకి వచ్చాయి మన సచివాలయంలో కానీ లేదా మీ సేవకు కానీ, ముఖ్యంగా మీ సేవకి ఇవ్వడం జరిగిందనమాట. అవి ఏంటి, దీనివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా, ఏం తీసుకెళ్ళాలి అనేది తెలుసుకోబోయే ముందు మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి, హైప్ చేయండి, షేర్ చేయండి. మన వీడియోస్ మరింత మంది తెలుసుకోవడానికి ఉపయోగపడడానికి చాలా అవకాశాలు ఉంటాయి. నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ చాలా బాగా ఇస్తున్నారు. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. ప్లీజ్ అట్లా చేయకండి. మా కష్టానికి ప్రతిఫలంగా కొంచెం సపోర్ట్ చేస్తే మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ చూడండి. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా వస్తుంది, మన బాండింగ్ బాగుంటుంది. చలో వీడియోలోకి వెళ్దాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే, ఈ 9 రకాల సేవలు ఏంటి అంటే, మీ సేవ ద్వారా 9 రకాల సేవలు వచ్చినాయండి. కొత్త రేషన్ కార్డు, ఇప్పుడు దాకా ఎవరికైతే కొత్త రేషన్ కార్డు లేదో వాళ్ళు అప్లై చేసుకునే అవకాశము మనకు వచ్చిందనమాట. అట్లాగే సదరం సర్టిఫికెట్, కొత్త సదరం స్లాట్లు, ఇవన్నీ ఉన్నా కానీ రేషన్ కార్డు లేకపోతే పెన్షన్ రాదండి. దానికి కూడా ఇది మంచి తరుణం అనమాట కదా, గుడ్ న్యూసే అనుకోవాలి. రేషన్ కార్డు అప్లై చేసుకోండి, ఎవరికైతే లేదో వాళ్ళు అప్లై చేసుకోండి. కొత్త రేషన్ కార్డులకి సభ్యుల్ని చేర్చుకోవడం, యాడింగ్, పిల్లల్ని చేర్చుకోవడం, కొత్తగా పెళ్ళైన అయి ఉంటారు కదండి, కోడళ్ళు, కొడుకులు, అల్లుళ్ళు, ఇట్లా రకరకాలైన వాళ్ళని యాడ్ చేసుకోవడం కూడా దీంట్లో ఉందన్నమాట. సభ్యుల తొలగింపు, ఎవరైనా అన్ఎక్స్పెక్టెడ్గా చనిపోవడం, పెద్ద వయసు అయిపోయి ఉమ్మడి కుటుంబాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళ పేర్లు తొలగించుకునే అవకాశం కూడా ఉంది. కార్డు విభజన, స్ప్లిట్టింగ్, కొత్తగా పెళ్ళైన జంటలు ఉంటారు కదండి, ఉమ్మడి కుటుంబం లేకుండా వాళ్ళిద్దరిని సపరేషన్ చేసి స్ప్లిట్, మొగుడు పెళ్ళానికి కొత్త పెళ్ళైన జంటకి తనీగా కార్డు రాసుకునే అవకాశం కూడా దీంట్లో ఉందన్నమాట. అడ్రస్ వివరాలు, ఒక చోట ఉండి ఇంకొక చోటకి మారుతూ ఉంటారు కదండి చాలా మంది. మీరు ఉన్న చోటనే ఈ అడ్రస్ మార్చుకొని ఇప్పుడున్న ప్రజెంట్ అడ్రస్ ఇస్తే చాలా చక్కగా మిగతాది ఎటువంటి భవిష్యత్తులో రాబోయే కొన్నిటికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అనమాట. డూప్లికేట్ కార్డు, ఈ విషయం చెప్పాలండి, మళ్ళీ చెప్తాను. ఆధార్ లింకు, కొంతమంది రేషన్ కార్డుకి ఆధార్ లింక్ చేసుకొని ఉండరు, ఇప్పుడు చేసుకోవచ్చు. మొబైల్ నెంబరు మార్పు, గతంలో ఒక మొబైల్ నెంబర్ వాడతాము, ప్రజెంట్ సిచ్యువేషన్కి ఇంకో నెంబర్ వాడతాము. గతంలో ఉన్న నెంబర్ని వదిలేయండి, ప్రజెంట్ మీరు ఏ నెంబర్ అయితే వాడుతున్నారో దానికి ఓటీపీలు కానీ ఏమైనా గవర్నమెంట్ స్కీములు కానీ రావాలంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, వీటికి ప్రజెంట్ ఫోన్ నెంబర్ని మీరు లింక్ చేసుకొని ఉంటే మంచి ఉపయోగం ఉంటుంది, మీరు లాభపడతారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఓకేనా. ఇతర చిన్న చిన్న సవరణలు ఉంటాయి, ఇంటి పేరనో లేకపోతే ఇంకా చదువుకున్నదో ఏదో సమ్ ఉంటాయి, అవన్నీ కూడా మార్చుకోవచ్చు. ఇలాంటి 9 రకాల సేవలు సచివాలయంతో పాటు మీ సేవా కార్యాలయానికి కూడా ఇచ్చారు, మీ సేవా సెంటర్లకు కూడా ఇచ్చారు. ఇది మంచి శుభ పరిణామం. ఎందుకంటే మీ సేవ వాళ్ళు పర్ఫెక్ట్గా టయానికి చేసి ఇచ్చేస్తారు. ఎవరెవరు ఇళ్ల దగ్గర ఉన్నారో వాళ్ళు ఈ 9 రకాల సేవలు చేసుకోవడానికి, మీకు వీటిలో ఏది విల్లింగ్ ఉంటే అది చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. డూప్లికేట్ అని చెప్పాను కదండి, ఈ డూప్లికేట్ కార్డు చిన్న స్మార్ట్ కార్డులు వచ్చినాయి. అవి కొంతమందికి అందినాయి, కొంతమందికి అందలేదు. ఇలాంటి తరుణంలో మీరు డూప్లికేట్ కార్డుకి కూడా మీ సేవలో అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. ఒకటి రైట్. రెండోది, మీరు ఎక్కడో రేషన్ తీసుకుంటారు, ప్రజెంట్ ఇంకెక్కడో ఉంటారు, అట్లా కాకుండా మీరెక్కడైతే ఉన్నారో అక్కడే డూప్లికేట్ కార్డు తీసుకోవడానికి అవకాశం ఉంది. 2 రైట్. ఇంకొకటి వచ్చేసి, కార్డు కనపడకుండా ఉండదు, యాడో పోయి ఉండిద్ది, తీసుకోవడానికి తీసుకుంటారు, ఆ కార్డు కనపడలేదు కాబట్టి మీరు డూప్లికేట్ కార్డు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది.
రైట్. ఇంకొకటి వచ్చేసి కార్డు నలిగిపోయి ఉండిద్ది, చినిగిపోయి ఉండిద్ది, పాడైపోయి ఉండిద్ది, నీళ్ళల్లో పడిపోయి ఉండిద్ది. రకరకాల కారణాల వల్ల రేషన్ కార్డు అసలు పని చేయకుండా ఉండిద్ది అనమాట. ఇలాంటి సందర్భంలో కూడా మీరు డూప్లికేట్ రేషన్ కార్డుని తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్, ఇన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి. కొత్త కోడళ్ళు, అల్లుళ్ళు, మార్చుకునే వాళ్ళు, మార్పులు చేర్పులు, మనవాళ్ళు, పేర్లు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు, లింకేజీలు, వాట్ ఎవర్ ఏదైనా హ్యాపీగా చేసుకోండి. ఇది ఒక్క రోజుతో పోదు, నిరంతరం నడుస్తూనే ఉంటుంది. మీరు చక్కగా ప్రతిదీ టెన్షన్ పడకోకుండా మీకేమేమైనా సౌకర్యాలు కావాలో అవన్నీ చేసుకోవచ్చు. ఈ 9 రకాల సేవలతో హ్యాపీగా రేషన్ కార్డుకి సంబంధించిన నాకు తెలిసినంత వరకు డీటెయిల్స్ ఇదన్నమాట. వీటితో మీరు చక్కగా రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డుల్ని తీసుకుని మంచిగా సక్సెస్ అయ్యి మన దివ్యాంగ సోదరిమణులు ఈ కొత్త సదరం స్లాట్ తో పాటు కొత్త రేషన్ కార్డుని కూడా అప్లై చేసుకొని తొందరగానే ఇచ్చేస్తారంటండి. ఇదివరకు కొంచెం తక్కువ డబ్బులు, 48 రూపాయలు, ఒక్కొక్క సేవకి 38 రూపాయలు, 25 రూపీస్ అట్లా ఉండేది. ఇప్పుడు 100, 200 ఇంకా ఎక్కువ, కానీ తక్కువ ఏం లేదు. కొంచెం డబ్బులు తీసుకొని పోండి, ఫొటోస్ తీసుకొని పోండి, ఆధార్ కార్డు తీసుకొని పోండి, ప్రజెంట్ మీరు వాడుతున్న మొబైల్ ఫోన్ కూడా తీసుకొని పోండి. ఓటీపీలు అడుగుతారు. ఇవి పత్రాలన్నీ మీ దగ్గర ఉన్న ఏ పత్రాలు ఉన్నాయి అన్ని ఒక కవర్లు వేసుకొని వెళ్ళండి. వెనక ముందు రాకోకుండా, ఇంటికి రాకోకుండా అక్కడే జిరాక్స్ తీసుకొని చక్కగా సబ్మిట్ చేసి మీకు కావాల్సింది మీరు లబ్ధి పొందుతారని లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ తరపున నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే వీడియో ఇదే. మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మన లతా రియాలిటీ యూట్యూబ్ ఛానల్ చూస్తూనే ఉండండి. లేటెస్ట్ న్యూస్, కొత్త అప్డేట్స్ ఏమైనా ఉంటే నేను ఇస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.